సుదీర్ఘకాలం పాటు భారత ప్రజల్ని మోసం చేస్తూ తప్పుడు ప్రచారాలనే అసలు వాస్తవాలని ప్రజల్ని మోసం చేసేటటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు ఒక్కటై కొత్త క్యాంపెయిన్ బిగించేశారు. స్టాలిన్కి కొలత్తూరులో 1,02,000 ఓట్లు డిలీట్ చేశారు సార్ కింద. ఆయన 8,795 ఓట్లతో ఓడిపోయారు. మమతా బెనర్జీకి భవానీపూర్లో 51,000 ఓట్లు డిలీట్ చేశారు, 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్కి 38,000 ఓట్లు డిలీట్ చేశారు, 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది మంచి ప్రచారం. అంటే ఇప్పుడు దీంట్లో 2 కోణాలు. ఒకటి మనం చెప్పాలనుకుంటుంది, మనల్ని నమ్మేటటువంటి అమాయకులు లేదా మూర్ఖులు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒకటి అమాయకత్వం, 2 మూర్ఖత్వం. నిజమైనడైతే ఎవడు నమ్మడు, వాళ్ళకి ఇది నిజమనిపిస్తుంది. బట్ మిగతా జనాలకి వచ్చే సందేహం ఏంటంటే, అంటే ఇంతమంది దొంగ ఓటర్లతో గెలుస్తున్నారు వీళ్ళు ఇప్పటిదాకా. చనిపోయినటువంటి వాళ్ళు సర్రు అంటే ఏంటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశారు. రెండవది ఏంటిది, ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఓట్లుంటే తీసేశారు. అంటే ఆ వ్యక్తి వేరే చోట నివసిస్తున్నా వాళ్ళ పాత ఓట్లను వీళ్ళు వేయించుకుని గెలుస్తున్నారా? ఇది ఇప్పుడు అసలు నిజం ప్రజలకు అర్థమయ్యేది.